క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని గురించి బోధించడం ప్రారంభించారు. ఆయన బోధనకు ఆశ్చర్యచకితులై ఎంతోమంది ఆకర్షింపబడుతూ ఉండగా అక్కడి సంఘములో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది యూదులకు మాత్రము అది అసూయను కలిగించింది. ఎందుకంటే పునీత పౌలు గారి యొక్క వాక్య పరిచర్య ఎంతోమందిని క్రీస్తు ప్రభు వైపుకు నడిపించే విధంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా పౌలు గారికి ఆకర్షితులు అవుతూ ఆ పెద్దల యొక్క మనుగడ సంఘంలో పూర్తిగా మాయమవుతుంది. కాబట్టి పౌలు గారికి అనేక ఇబ్బందులు కలిగించారు. అప్పుడు పౌలు గారు, ఇదిగో దేవుని గుర్చిన వాక్యాన్ని ముందుగా మీకు తెలియజేయవలసినది, కానీ మీరు దాన్ని స్వీకరించడం లేదు. అందుకే ఈ సువార్తను, ఈ దేవుని ప్రణాళికను, దేవుని రాజ్యాన్ని గురించి మేము మీకు కాకుండా అన్యులకు భూ దిగంతముల వరకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినంతనే ఆ సంఘములో కొంతమందిని ప్రేరేపించి పౌలును బర్నబాసులు అక్కడ నుండి గెంటివేయడం జరిగింది. కానీ పునీత పౌలుడు తనకు జరిగినటువంటి ఈ అవమానాన్ని ఆనందంతో స్వీకరించి ఆ గ్రామం నుండి తాను బయటికి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యథార్థవాది లోక విరోధి అన్నటువంటి సామెత మనకు తెలిసింది. పునీత పౌలుడు తను నమ్మినటువంటి, తనకు తెలిసినటువంటి, తనకు ఉన్న అనుభవానికి పునరుత్థానుడైన క్రీస్తుని గురించి నిర్భయంగా తెలియజేయడం ద్వారా అది కొంతమందికి ఇబ్బంది కలిగించింది. మన రోజువారీ జీవితంలో ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, నిజాన్ని నిర్భయంగా బోధిస్తాము, అటువంటి సమయంలో మనకు ఎన్నో కష్టములు, అవమానములు కలుగుతాయి. కానీ వాటి అన్నింటినీ ప్రభు అయినటువంటి యేసు పేరుతో మనం భరిస్తే దేవుని కృప, దేవుని శక్తి మనకు కలుగుతుంది. కష్టములు, బాధలు కలిగినప్పుడు దేవునికి మనం దగ్గరవుతాము. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో ఈ కష్టాలు, బాధలు, అవమానాలు ఇవేమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు, కేవలం దేవునికి దగ్గర చేస్తాయి. కాబట్టి అటువంటి నమ్మకముతో, విశ్వాసముతో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఈనాటి విశేష పాఠంలో ప్రభు చెబుతున్నాడు, నా గొర్రెలు నా స్వరమును విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి మనం తండ్రిగా, తల్లిగా మన బాధ్యతలను ఎరిగి మనకు ఇవ్వబడినటువంటి కుటుంబ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి. ఈ కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించటము, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని అవసరతలు తీర్చటము సులువైన పని కాకపోయినను దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తే ఆ దేవుని కృప, ఆ దేవుని ఆశీర్వాదం మనపై వస్తుంది. కాబట్టి ఈనాటి ఆదివార పఠనాలు మనకు బోధించేటటువంటి ఒకే ఒక విషయము, ఇవ్వబడినటువంటి బాధ్యతను స్వీకరించి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ కొనసాగిస్తే వచ్చేటటువంటి ఎటువంటి ఇబ్బందులు అయినా, ఇక్కట్లు అయినా మనం ఇదిగో ఎదుర్కోగలము. వాటిని ఎదుర్కొనటానికి కావలసిన శక్తిని ఆ పునరుత్థానుడు అయిన క్రీస్తు మనకు తప్పకుండా ఇస్తాడు. ఇటువంటి నమ్మకంతో మనం జీవిద్దాం.